హాయ్ హలో అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఇవాళ అక్షయ తృతీయకు నాకు పూజ చేసుకొని ఇంట్లో గుడికి వెళ్ళేసరికి 10:30 అయింది. గుడి మూసేస్తారని హడావిడిగా అయితే నేను బయలుదేరాను. మా ఇంటికి దగ్గరలోనే ఈ శివాలయం ఉంది. ఈ శివాలయం నాకు చాలా ఇష్టము. మనశ్శాంతిగా ఉంటుంది ఇక్కడికి వెళ్తే. ఇక్కడికైతే వెళ్ళొచ్చాను. టెంకాయ లేకుండా అంటే కుంకుమ, పసుపు, కర్పూరం ప్యాకెట్లు వాడనివి కొత్త ప్యాకెట్లు అయితే తీసుకొని గుడికి అయితే వెళ్ళాను. పూలు పండ్లు తీసుకొని ఇక నేను ఇంటికి వచ్చేసి పప్పు చేసుకున్నాను. ఇంకా ఆకుకూర తాలింపుకు ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, ఆకుకూర బాగా కడిగి వేసుకున్నాను. ఉప్పు పసుపు వేసి కొన్ని నీళ్ళు వేసి బాగా ఉడికిన తర్వాత తెల్లగడ్డ ఎక్కువ వేసుకొని పప్పులు, కారం పొడి, ఉప్పు వేసి మిక్సీ చేసుకొని ఈ పప్పుల పొడి అయితే ఈ ఆకుకూర తాలింపులో అయితే వేసాను. ఈ ఆకుకూర తాలింపులో ఇలా పప్పుల పొడి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది తాలింపు. ఇంక ఇవాళ అయితే నేను ఆకుకూర తాలింపు, పప్పు, అన్నము, పాయసం కూడా చేశాను. ఇంకా అక్షయ తృతీయకు బంగారే కొనాలని ఏం లేదు నాకు. ఇక నేను మా పాపకైతే పట్టీలు తెస్తామని వెళ్ళాము. నేను మా పాప బయటికి వెళ్ళి పట్టీలు తీసుకొని వచ్చాము. ఇంకా అలాగే బయటికి వెళ్ళాం కదా, ఈ దోసకాయలు అయితే కనపడ్డాయి, తీసుకొని వచ్చేసాము. ఇంకా స్నాక్స్కి అయితే వీటినే పిల్లలకి ఇచ్చాను. ఇంకా ఈవినింగ్ నుంచి నేను బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి గాలి వానలు వేసుకునింది. నేనైతే కాఫీ పెట్టుకొని తాగాను. ఇంకా బయట మా బాబు అయితే మనోజు పాత సైకిల్ను రిపేర్ చేయించుకొని బయట బాగా ఆడుకుంటున్నాడు. అంతే అండి వీడియో. బాయ్.